హలో ఆల్, నేను మీ శ్రీమహిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా 15 డేస్ డైలీ రొటీన్ ఏంటంటే ఎవ్రీ మంత్ అంటే ఒక 15 డేస్కి ఒకసారి నేనైతే ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో పిల్లలకు కానీ లేదా హస్బెండ్కి కానీ బాక్స్ చేసే వాళ్ళకి మార్నింగ్ కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. టిఫిన్ అలాగే బాక్స్కి అన్ని కర్రీస్ ప్రిపేర్ చేయడము కొంచెం కొన్ని కొన్ని పనులు ఈజీ అవ్వాలంటే మనం ఇలా ప్రిపేర్ చేసుకోక తప్పదు. అందులో ఇదొకటి అనమాట. ఫస్ట్ అయితే నేను ఒక 15 డేస్కి సరిపడా ధనియాలు తీసుకుంటున్నాను. అందులో చెక్క లవంగం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా క్వాంటిటీ ఉంటుంది. మనకు ఎంత క్వాంటిటీ అవసరమో 15 డేస్కి అంతవరకు అయితే నేను ధనియాలు తీసుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని ధనియాలు తీసుకొని వేయించేసుకోండి. ఇలా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. అలాగే ఇందులో చెక్క లవంగం ఎందుకు వేస్తున్నానంటే అన్ని వెజ్ కర్రీస్లోనూ నేను గరం మసాలా యూజ్ చేయను అనమాట. కొన్ని కొన్ని వాటల్లోనే యూజ్ చేస్తాను. అందుకని చెప్పేసి ఇందులో కొంచెం చెక్క లవంగం వేస్తే సరిపోతుంది. ఒకవేళ మసాలా కర్రీస్ ఏమైనా చేయాలంటే సపరేట్గా గరం మసాలా అనేది యూజ్ చేస్తాను అనమాట. వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. పలుకులు లాగా ఉండాలన్నమాట ధనియాలు. మరి మెత్తగా ఉండకూడదు, గలగల అంటూ ఉండాలి. అలా ఉంటేనే మనకి స్మెల్, ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది. అలా వేయించుకొని చల్లార్చుకొని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకొని యూస్ చేసుకుంటే మనకి మార్నింగ్ టైంలో కొంచెం పని అయితే తగ్గుతుందనమాట. ప్రతిరోజు వేయించుకొని చల్లార్చి మిక్సీలో వేసి ఇలా పట్టడం కొంచెం కష్టంగానే ఉంటుంది మార్నింగ్ టైంలో. ఇలా అని చెప్పేసి నెలకు 2 నెలలకు సరిపడా ధనియాల పొడి పట్టేసుకుంటే టేస్ట్, ఫ్లేవర్ ఏముండదు. అందుకని చెప్పేసి మినిమం 15 డేస్ పట్టుకుంటే సరిపోతుంది. నెల 2 నెలలు పట్టేసుకున్నామంటే ఆ స్మెల్, ఫ్లేవర్ అంతా పోయి ఒట్టి పొడి మిగులుతుంది అనమాట. ఆ పొడితో కర్రీలు చేసినా ఫ్రైలు చేసినా టేస్ట్ అయితే అంత బాగోదు. 15 డేస్కి అయితే ఈజీగా అయిపోతుంది. స్మెల్, ఫ్లేవర్ కూడా అట్లనే ఉంటుంది. మనకి కూడా కొంచెం పని చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.